బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి బలయ్యాడు. బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పెట్టాడు గీత కార్మికుడు మహేష్. పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మహేష్. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి బలయ్యాడు. బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పెట్టాడు గీత కార్మికుడు మహేష్. పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అభయ్ అందిస్తారు. అభయ్, మానికా, జగిత్యాల జిల్లాలో మరోసారి బెట్టింగ్ యాప్ల బారిన పడి ఓ యువకుడు బలవడానికి పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహేష్ అనే గీతా కార్మికుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో సుమారు 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. మొదట్లో కొంత లాభం వచ్చినప్పటికీ తర్వాత వరుస నష్టాలు రావడంతో మహేష్ అప్పుల పాలయ్యాడు. పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబ బాధ్యతలు, అప్పుల ఒత్తిడి భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మహేష్ కు 2 చిన్న ఆడపిల్లలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది. భార్య పిల్లల రోదనలు గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ ఘటనతో లక్ష్మీపూర్ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్నది ఏంటంటే, ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ల యాప్ల ప్రభావం యువతపై తీవ్రంగా పెరిగిందని, లక్షల లాభాల ఆశతో చాలా మంది అప్పుల పాలవుతూ కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ దుస్థితి కొనసాగుతుందని అంటున్నారు. ఘటన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను రక్షించేలా చట్టపరమైన నియంత్రణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మౌనిక. రైట్ అజయ్, థ్యాంక్ యూ.